కార్తీక పురాణం అండి 5వ రోజు. ఇవాళ 9, 10 అధ్యాయాలు చదువుకుందాము. ఇవాళ నాగపంచమి అని కూడా అంటారనమాట. నిన్న మనం అజామిళుల గురించి చెప్పుకుంటున్నా కదండి, దాని కంటిన్యూషన్ అనమాట. జనక మహారాజు ఏం చేస్తాడంటే విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుభటుల్ని యమభటులు వెంపడించి తమ సంశయాన్ని తీర్చమని అడుగుతారు. ఎందుకంటే ఇతను ఎలాగా విష్ణులోకానికి వెళ్తున్నాడు అని. అప్పుడు విష్ణుదూతలు చెప్తారు, అవసాన కాలంలో దేవదేవుణ్ణి స్మరణ సర్వపాప సంహారం కదా, అందువల్ల అజామిళుని తీసుకెళ్తున్నాము అని చెప్తారనమాట. అయ్యలారా, వీడింత పాపాత్ముడు కదా, మాతాపితలను సజ్జనులను ఎవరిని గౌరవించలేదు, వావి వరుసలు ధర్మాలు పాటించలేదు. అలాంటి అజామిళుడిని ఎలా వైకుంఠం తీసుకెళ్తున్నారు? ఎవరి ఇంత పూజా కార్యక్రమాలు, భాగవత రామాయణం పారాయణలు వ్రతాలు జరుగుతాయో వారికి పుణ్యం వస్తుంది. పాపపుణ్యాలకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు చెప్తాను వినండి అని అవి చెప్పడం మొదలెడతారనమాట. రుద్రాక్ష ధరించడం వలన, డాంబికాలు పలకడం వలన, నెక్స్ట్ ఏంటంటే పుణ్యాత్ములు కాలేదు. ఇలా చేసినంత మాత్రాన్ని పుణ్యగతులకు అర్హులు కాదు. అవసాన కాలంలో ఇష్టదేవత స్మరణ చేయాలి, అది అంత తొందరగా రాదు. అజామిళుడు అలా పుణ్యాత్ముడు. ఎందుకంటే అవసాన కాలంలో మహావిష్ణువుని గొంతెత్తి ఎలుగెత్తి పిలిచాడనమాట. అందుకని ముక్తికి అర్హుడైనాడు అని చెప్పి వాళ్ళు వైకుంఠానికి తీసుకెళ్తారు. అజామిళుడి పూర్వజన్మ ఏంటంటే, అజామిళుడు విష్ణుదూతులు యమభటులు సంవాదం విని, అయ్య బాబోయ్ నేను ఎంత పాపిని, నికృష్ణుడిని, అవసాన సమయంలో కొడుకును పేరు పిలవడం కదా, నేను ఇంత అదృష్టం పట్టింది, నా కొడుకుకి నేను ఆ పేరు ఎలా పెట్టుకున్నానో నాకే తెలీదు, ఏ పూర్వజన్మ సుకృతమో కదా అని అనుకుంటాడనమాట. అజామిళుడిని పూర్వజన్మ ఏమిటని రాజు ప్రశ్నిస్తాడనమాట. విష్ణుభటులు అజామిళుడిని తీసుకుని వెళ్ళగా యమభటులు యముని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పుడు యముడు కూడా అది సరి అయిందే అని చెప్పి అజామిళుడి వృత్తాంతం చెప్తాను వినండి. సౌరాష్ట్రంలో పూజారి కుటుంబంలో పుట్టి ఆలయంలో పూజారిగా జీవిస్తూ ఉంటాడనమాట. కాకపోతే ఏంటంటే పూజా ద్రవ్యాలను అన్నీ అపహరిస్తూ స్త్రీలతో తిరుగుతూ అలా ఉంటాడు. ఒక స్త్రీ పరిచయం కలుగుతుంది కూడాను అతనికి. సౌమ్యగుణ సంపన్నుడు. ఏంటంటే ఆ స్త్రీ భర్త ఏంటంటే సౌమ్యగుణ సంపన్నుడు. ఈ కథ అంతా చెప్తాడనమాట.